పాపికొండల అడవుల్లో వదిలిన ఆ పెద్ద పులి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? పోలవరం జిల్లా అడవుల్లో ఇప్పుడు హై టెన్షన్ నడుస్తోంది. గంగవరం మండలం ఆడిపురం, వేములోవ గ్రామాల్లో ఈ నరభక్షక పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆల్రెడీ వేములోవలో 2 ఆవులను బలి తీసుకుంది. గత ఫిబ్రవరి 14న కూర్మాపురంలో పట్టుబడిన ఈ పులిని పాపికొండల జాతీయ వనంలో వదిలారు. కానీ దట్టమైన అడవులు, మారుమూల ప్రాంతాలు కావడంతో దీన్ని రెండోసారి పట్టుకోవడం కష్టంగా మారింది. రాజవొమ్మంగి రేంజ్లో ఈ నెల 27న ఇది చేసిన వేటతో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ జ్యోతి తుల్లిమెల్లి రంగంలోకి దిగారు. పులిని సురక్షితంగా బంధించడానికి డ్రోన్లు, రేడియో టెలిమెట్రీ, కెమెరా ట్రాప్స్, విస్తృత క్షేత్రస్థాయి గస్తీతో పాటు స్పెషల్ హనుమాన్ టీం రంగంలోకి దిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండండి. పెద్దపులి ప్రజల్ని ఏమీ అంటలేదు. ఇంతవరకు ఏ విలేజ్ లో కూడా రావట్లేదు. విలేజ్ పక్కన వెళ్తా ఉంది. మీరు సాయంత్రం ఒంటరిగా ఎవరు తిరగొద్దు. ఉదయం పూట తెల్లవారుజామున గానీ లేదా పొద్దున 6 గంటల లోపల ఒంటరిగా గానీ లేదా మీ పశువులను గానీ అడవిలోకి పంపించొద్దు. ఈ విషయాన్ని మీ అందరికీ ఇంతకుముందు చాలా మాటలు అప్రమత్తం చేశాము. ఇప్పుడు మళ్ళా చేసేదానికని చెప్పి మా రాజమణి మిగతా సిబ్బంది అందరం కూడా వచ్చాము. కాబట్టి మీరు ఎలాంటి ఏదైనా మీకు పాదముద్రలు కానీ తెలిస్తే వెంటనే మాకు తెలియజేయండి. మా స్టాఫ్ ఎప్పుడు కూడా మీ సమీప ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. మన అందరికీ తెలిసిందే, గత జనవరిలో మన తెలంగాణ దాటుకొని ఆంధ్రప్రదేశ్కి మన పెద్దపులి వచ్చింది. మన అందరికీ తెలిసింది. దాన్ని చక్కగా క్యాప్టివ్ చేసాము. లిటరల్లీ దాన్ని రెస్క్యూ చేసాము. అగైన్ మన పాపికొండ నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సూటబుల్ ఫర్ ఇట్స్ హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్ టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నా ఫ్రింజ్ విలేజెస్లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 డేస్ నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉండింది. 2 డేస్ బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి. అండ్ ఉన్న టీమ్స్ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని దాన్ని క్యాప్చర్ చేసే మోడ్లో మనం ముందుకు వెళ్తున్నాము ఆపరేషన్కి. సో ఆ ఆపరేషన్ మేరకు మన ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అట్ ద సేమ్ టైమ్ మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గారు ఉన్న టీమ్స్ కంటే ఇంకా ఫర్దర్ టీమ్స్ అంటే డాటింగ్ టీమ్స్ కానీ స్పెషల్ టీమ్స్ కానీ మన స్టేట్లో విదిన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ రెస్క్యూ ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా ఈ విలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రజలందరినీ మనం అప్రమత్తం చేయడం జరుగుతుంది. నైట్ కూడా మనము చాలా టీమ్స్ అరౌండ్ 8 to 9 టీమ్స్ పెట్రోల్ చేస్తున్నాము. ప్రజలందరికీ తెలియజేయటం ఏంటి అని అంటే భయపడవలసినంత పరిస్థితి లేదు. కాకపోతే ఒంటరిగా అంటే తెల్లవారుజామున కానీ లేట్ నైట్స్ కానీ ఒంటరిగా వెళ్ళవద్దు. దయచేసి గుంపులుగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అడవికి నియరెస్ట్గా అంటే లైక్ జామ ఆయిల్ తోట కానీ పామ్ ఆయిల్ తోట కానీ అట్లాగా కొంతకాలం మనం రెస్క్యూ చేసేంత వరకు దయచేసి కోఆపరేట్ చేయమని అందరినీ మేము ప్రార్థిస్తున్నాము. అండ్ ఏంటంటే యానిమల్స్ని అట్లా కట్టేసుకొని గొడ్లను కట్టేసుకుంటూ ఉంటుంటే అటాక్ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏంటంటే అందరూ కోఆపరేట్ చేసుకొని దయచేసి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. భయపడవలసిన అవసరం అయితే లేదు. అన్ని టీమ్స్ మనము వర్క్ చేస్తున్నాము. ఆదేశాల మేరకు ఖచ్చితంగా తొందరలోనే క్యాప్చర్ చేస్తాము.